వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని రింగ్ రోడ్ సెంటర్లో గుంతలో పడ్డ లారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో 2 వాహనాలు పడ్డాయని, అయినా కూడా నేటికి గుంతల మరమ్మతు చేయలేదని, ఈ అశ్వరావుపేట పట్టణం మొత్తం కూడా రోడ్లు ఇలాగే ఉన్నాయని, ఇప్పటికైనా రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డే మంచిగా ఉంటే బాధలు ఉండవు కదా. అవును, డౌన్ వల్ల అటు ఒరిగిపోయింది. ఆయనకి డ్రైవర్కి ఏం కాలేదు కదా, డ్రైవర్కి ఏం కాలేదు కదా. టీజీ భరత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీని కలిశారు. మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేయడం తనకు అమిత ఆనందాన్ని ఇచ్చిందని శ్రీ టీజీ భరత్ అన్నారు. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు శ్రీ నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించడం తనకు మరపురాని అనుభూతిని మిగిల్చిందని శ్రీ టీజీ భరత్ అన్నారు. వరంగల్ జిల్లాలో ఆత్మన్యూనత విద్యార్థులను అన్ని రంగాలలో దిగజారుస్తుందని, ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విద్యార్థులను ఉన్నత శిఖరాలలో నిలబెడుతుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఝాన్సీ రాణి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిఈఓ, ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ, డిఈఓ జ్ఞానేశ్వర్లు మాట్లాడుతూ
ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శరీర ద్రాఢ్యం పెంపొందించడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని, నేటి సమాజంలోని అసాంఘిక కార్యక్రమాల నుండి రక్షణ కల్పించడానికి దోహదం చేస్తుందని ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి 143 పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుందని అధికారులు, ప్రభుత్వం సమన్వయం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించగలుగుతున్నామని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. మళ్ళీ ఒక మంచి తెలివితేటలు, నమ్మకము వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది. దీనివల్ల ఆడపిల్లలు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీంట్లో స్నేహ టీం అని ఒక టీంను పెట్టి ఆ టీం ద్వారా ఈ యొక్క మాస్టర్స్ మరి అన్ని విద్యాలయాల్లో కూడా ఏజీవి విద్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను ట్రైన్ చేసి వాళ్ళుగా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు కాపాడుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక దానికోసమే కాదు, ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీన్ని ప్రోత్సహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈరోజు వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. రేపటి నుంచి మరి అన్ని స్కూల్స్లో కూడా వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి అందరు అమ్మాయిలకు కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళల్లో ఈ నమ్మకాన్ని పెంపొందించి వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ భవిష్యత్తులో హ్యాపీగా అంటే చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సమాజంలో జరిగేటువంటి మరి ఇష్యూల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరి ముందుకు పోయి ముందుగా శారీరక దారుఢ్యాన్ని కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మాయిలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూస్తూ ఉన్నాము. మంత్స్ పిల్లల నుంచి మొదలు పెడితే ఏజ్తో సంబంధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్న ఈ సొసైటీలో ఈ రక్షణ, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ ఆర్ట్స్ ఏదైతే కరాటే నేర్పిస్తున్నారో అందరూ కూడా నేర్చుకోండి. ఎవరికి భయపడకుండా మీకు మీరుగా ధైర్యంగా మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా తయారవ్వాలని వారికి సలహా ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి స్టేట్ కార్యాలయం, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్, సూచనల ప్రకారము ఈ ప్రోగ్రామ్ అంటే రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ అనే కరాటే క్లాసెస్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేయడం అంటే లాంచ్ చేయడం జరిగింది. మరి లాంచ్ చేసిన వారు మన గవర్నమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ మేడం వచ్చి లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ముఖ్య భాగంగా ఏంటంటే ఈ ప్రోగ్రాము ఈ పాఠశాలలో ఆరేళ్ల బుచ్చయ్య గవర్నమెంట్ హై స్కూల్లో ప్రారంభించినాము. ఇదే విధంగా ఇది ప్రోగ్రాం ఈ రోజు నుంచి సుమారు 143 పాఠశాలల్లో ఈ ప్రోగ్రాము ఈరోజు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్లో ఆత్మరక్షణ, మనకి శరీర దారుఢ్యం పెంచడానికి, వాళ్ళు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి ఎదుర్కొనడానికి ఈ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తూ కరాటే మాస్టర్స్, యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారు కేటాయించిన 143 స్కూల్లో 143 మంది కరాటే మాస్టర్స్ ఉంటారు, ప్రావీణ్యం పొందిన వాళ్ళు. వారి పరిరక్షణలో కూడా ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ముఖ్యంగా ఇది ఆడపిల్లలకు ఉద్దేశించినది. వీళ్ళని ఈ ప్రోగ్రాం 3 నెలలు జరుగుతుంది. మరి ఇది పెయిడ్ ప్రోగ్రాం అన్నమాట. మరి ఆ ట్రైనింగ్స్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మా సమగ్ర శిక్ష అధికారులు ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి. మరి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళని పరిరక్షించుకోవడానికి, మరి వాళ్ళు కరాటే నేర్చుకొని దేహ దారుఢ్యాన్ని ఘోరంగా ఉపయోగపడుతుంది. రేపొద్దున వాళ్ళు కూడా భావితరం వాళ్ళే కాబట్టి పిల్లలకు ఒకరి తర్వాత ఒకరు ఈ విషయంలో ప్రావీణ్యత పొంది కరాటే ట్రైనింగ్ తీసుకుని, మళ్ళీ ఇదే కాకుండా ఈ స్నేహ క్లబ్స్ అనేవి కూడా ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్నేహ క్లబ్స్లో కూడా ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు కొన్ని తెలియకుండా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వాళ్ళు రక్షించుకునే విధంగా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్నేహ క్లబ్స్ అనేది మెక్మా వాళ్ళు డిఆర్డిఓ పరిధిలో కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్లబ్స్ అనేది హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్లో చేజింగ్ ఫైటింగ్. హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు హైవేపై అలర్ట్ అయిన పోలీసులు. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ఉప్పుతిప్పలు పెట్టిన దొంగ అంబులెన్స్ సైరన్తో రైమంటూ అతివేగంతో పరారవుతున్న దొంగ. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయిన దొంగ.
జాన్ రెడ్డి పరిస్థితి విషమం. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేతపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ నుండి కొట్టి పారిపోయిన కేటుగాడు. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు గుర్తించిన పోలీసులు. వాడు పొట్టు పొడ కూర్చొని పోతుంది. విశాఖపట్నం ప్రాంతానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్ట ఉందని అపార రామానుజులు ఆత్మధిక ఆచార్యులు త్రిదండి చిన్నచీయ స్వామి తెలియజేశారు. శనివారం గీతా జయంతి వేడుకల ప్రారంభ సభలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ విశాఖ ప్రాంత వైభవాన్ని వివరించారు. సాక్షాత్ వయ రూపంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచల క్షేత్రంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారని అన్నారు. సాగర తరంగాలను గత వైభవాన్ని నేటికి ప్రసరింప చేయాలని అన్నారు. ఆ వైభవాన్ని సమాజానికి అందించడానికి విశాఖ సాగర తీరంలో వేద అధ్యయన పరిశోధన కేంద్రం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. వేదస్వరం సాగర తరంగాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తుందని అన్నారు. గత 20 ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ పాఠశాలల ద్వారా వేద విద్యను ఎందరో పూర్తి చేసుకున్నారని తెలిపారు. శ్రీ భాష్యం అప్పలాచార్యులు, శాతులూరి గోపాల కృష్ణమాచార్యులు వంటి మహనీయులు ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తున్నారని అన్నారు. ఎన్నో సంస్థలు ఆధ్యాత్మిక తరంగాలను అందిస్తున్నాయని అన్నారు. గోదాదేవి జ్ఞాపకం రాగానే మన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి జ్ఞాపకం వస్తారు. వారి జ్ఞాపకం రాగానే మన పరంపర అంతా జ్ఞాపకం వస్తుంది. ధనుర్మాస కాలం త్వరలో రాబోతోంది మనకి. దానికి పూర్వరంగంగా గీతా జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఒక 5 దినాలు భగవద్గీత స్మరణం చేద్దాము, భగవద్గీత అనుసంధానం చేసుకుందాము. గీతా పారాయణని చేసే ముందు ఆ భగవద్గీతలో భగవంతుడు అనుగ్రహించిన ఉత్తమమైనటువంటి ఉపదేశాలని దానిని వివరిస్తూ మన భాష్యకారులు అందించినటువంటి గంభీరమైనటువంటి భావార్థాలని మనం స్మరించుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము అని మన వికాస తరంగిణి సంకల్పిస్తే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మనం భగవద్గీత కార్యక్రమాన్ని ఇక్కడ విశాఖపట్నంలో చేసుకుంటున్నాం అని అనగాలి. ఎందుకంటే విశాఖపట్నం మామూలు ఊరు కాదు. ఇది పెద్దలందరూ బాగా దుక్కి దున్ని సాగు చేసినటువంటి సుక్షేత్రం ఇది. మహానుభావులు మన శ్రీభాష్యం స్వామి వారు కాకినాడ తర్వాత ఇక్కడే వేంచేసి ఉండి ఈ ప్రాంతానంతటినీ కూడా తమ యొక్క మృదు మధురమైనటువంటి గంభీరమైనటువంటి శ్రీ సూక్తి సుధా స్రవంతి చేత దీన్ని చక్కగా ఆప్లావనం చేశారు మహానుభావులు. మన శాంతవేలి గోపాలకృష్ణమాచార్య స్వామి లాంటి మహనీయులు ఇక్కడ ఉండి దీన్ని నిరంతరము కూడా చక్కగా సాగు చేస్తున్నటువంటి క్షేత్రం ఇది. ఇలాంటి చోట కొంత సమయం సజ్జనులు మనతో కలిసి ఉండేట్టు ఉండగలిగిన లేదా అలాంటి మహానుభావులు నివసించినటువంటి ప్రాంతాల్లో మనం ఒక్కసారి
అక్కడ సంచరించగలిగిన వారు సంచరించినటువంటి ఆ వాతావరణంలో మనం కొంతసేపు ఉండగలిగినా అది మనకెంతో అద్భుతమైనటువంటి శక్తిని, మానసికమైనటువంటి బలాన్ని ప్రసాదిస్తుంది అనడంలో సందేహం లేదు. హోంగార్డులు పోలీస్ శాఖలతో సమానంగా పనిచేస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. విజయవాడ ఏఆర్ మైదానంలో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోంగార్డులు సమయానుసారంగా విధులకు హాజరవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని క్లిష్టతరమైన బందోబస్తులు, శాంతి భద్రతల పరిరక్షణలో నిర్వహించే పోలీసులు అన్ని విభాగాల్లో హోంగార్డులు సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. Today we are celebrating 62nd Home Guards Rising Day. On the eve of this Rising Day, I took the salute today. There are about 998 Home Guards in NTR District Police Commissionerate. Their services are being utilized for law and order, crime, traffic, and some of them are being used as data entry operators for day beats, night beats. Their services are enormous. In the recent floods also, we have taken their services, and in fact around 330 home guard families, they were stranded in floods, but however they served the city very well. So some of them are being deputed for organizations like Vigilance and Enforcement, RTC, Transco and Genco, but in fact they are being used for lot of duties. Whatever the police, we are using the police constables on par with police constables. They are extending their services. I wish they continue to serve the nation and serve Vijayawada city with utmost dedication and integrity. ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సభను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అటువంటి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు, వర్ధంతి సభలు నిర్వహించుకునేది ఆ మహనీయులు అందించిన స్ఫూర్తి, ఆశయాలను సమున్నతంగా నిలపడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి అని ఆయన పేర్కొన్నారు. ఇన్ని వైవిధ్యాలతో కూడిన దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. సెక్రటేరియట్ దగ్గర ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు గేట్స్ ఓపెన్ చేయలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు పెట్టినా వారిని గౌరవించడం కనీసం సంస్కారం. గేట్లు తెరవకపోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మహనీయుని యొక్క జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి సభలు కానీ నిర్వహించుకునేది ఆయన మనకు అందించిన స్ఫూర్తి, ఆశయాన్ని సమున్నతంగా నిలపడమే మన భారత జాతి కర్తవ్యంగా భావించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇన్ని వైవిధ్యాలతో కూడినటువంటి ఈ దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించడంలో ఇవాళ గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు ఇవాళ అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారి ఆశ రాబోయే తరాలు గుండెల్లో పెట్టుకొని ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు, అందరూ సమానంగా జీవించేటువంటి పరిస్థితి భాగ్యం
మరింత గొప్పగా వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే 125 ఫీట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అసలు గేట్ కూడా ఓపెన్ చేయలేదు కదా. సో దానిపైన మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరు పెట్టినా వాటిని గౌరవించడం కనీస సంస్కారం, అది మంచిది కాదు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మిట్టమిల్లి గ్రామంలో పౌర సరఫరాల దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్. మిట్టపల్లి గ్రామంలో ఎఫ్బీ షాప్లో పేదలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, వీటిపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు షాపులో తనిఖీలు చేసి దుకాణాన్ని మూసివేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేసింది. వీటిపై సంబంధించిన దుకాణదారులు మీడియాతో మాట్లాడుతూ తమ దుకాణం పరిధిలో ఎలాంటి అవతావకలు జరగడం లేదని, తమ గ్రామానికి చెందిన కొంతమంది తమపై బురద చల్లుతూ తమ పరిధిలో ఉన్న చౌక ధరల దుకాణాన్ని అక్రమంగా తొలగించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారాలు కేవలం వాట్సాప్లో మాత్రమే జరుగుతుందని, తమ దుకాణంలో ఎలాంటి అధికారుల తనిఖీలు జరగలేదని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వారు మానుకోవాలని, లేని ఎడల వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటూ తెలిపారు. మిట్టపల్లి రేషన్ షాప్ నెంబర్ 3 నందు కొంతమంది యువకులు మా పైన అక్రమంగా దౌర్జన్యంగా మా పైన లేనిపోనివి సెల్లులో మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి అధికారులు దీని గురించి పట్టించుకొని మా పైన మాకు న్యాయం జరిగినట్టు చూడండి. మేము ఎలాంటి తప్పు చేయలేదు, అనవసరంగా మా పైన కక్షపూరితంగా సాధిస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎక్కడా జరగకూడదు, జరగనివ్వకుండా మీరు చూడాలని నేను పెద్దలందరినీ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. విషయం పైన మళ్ళా జరిగితే మేము కలెక్టర్కి తెలియజేస్తాము, ఆర్డీఓకి తెలియజేస్తాము, అందరికీ అధికారులకు మొత్తము మేము తెలియజేస్తాము. ఇంతకు ముందే కూడా మొన్న కూడా మన తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ మేము పరిశీలన చేస్తాం, నువ్వు భయపడొద్దు, దీని గురించి టెన్షన్ తీసుకోవద్దు అని ఆయన కూడా వాగ్దానం చేసినాడు. విఆర్ఓకి చెప్పినాము, అన్నా నువ్వు దీని గురించి నువ్వు భయపడొద్దు, మా దాకా కూడా రాలేదు ఇది ఇంతవరకు, ప్రెస్ వాళ్ళు ఎట్లా పెట్టినారు దీన్ని మాకు తెలియకుండా కూడా అని వాళ్ళు కూడా ప్రశ్నించినారు. కాబట్టి దీనిపైన మీరు అధికారులందరూ కూడా చర్య తీసుకుని మాకు న్యాయం జరిగినట్టు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. మిట్టపల్లి ఎఫ్బీ షాపు వి ధనలక్ష్మి షాప్ నెంబర్ 3. మాకు చాలా షాప్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే చాలా ఇబ్బందులు పెట్టిస్తా ఉండారు. మా కష్టాలను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. మేము అందరికి చెప్పినా మా కష్టం ఎవరు తీర్చేవాళ్ళే కాదు. మీరు అన్యాయం చేస్తా ఉండారు, అక్రమంగా భీము దోపిడీ చేస్తా ఉండారు, పేద భీమంతా మీరు తినేసిండారు, మిమ్మల్ని మేము రచ్చకీడుస్తాము, ఈదుల్లో పెట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చేస్తాము, మాది అధికారము, మేమేమన్నా చేస్తాము అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తా ఉండారు. మాకు వాళ్ళ దగ్గర తట్టుకునే కాకుండా ఉంది. మేము ఎవరికి చెప్పుకునేది మా కష్టాలు? మాకు ఎవరు దీన్ని అనుకూలిస్తా ఉండేది ఎవరు? మాకు చాలా బాధ పెడతా ఉండారు. వీళ్ళు ఇప్పుడు రాగా మాకు ఎంతో మేలయ్యా, దేవుళ్ళ మాదిరి మీరు వచ్చి మమ్మల్ని మా కష్టాలు చూపి చెప్తా ఉండం. మేము మాకు ఇది కూడా తెలియదు, ఎవరికి చెప్పాలని కూడా మాకు తెలియదు. మేము ఎవరికి చెప్పుకునేది మా బాధనే? ఎన్నో లక్షలు కోట్లు టన్నులు తినేసి అందరూ ఎన్నో కష్టాల్లో పేదల సొమ్ము తినేసి మేము ఏదో మా ఎంతకు మేము బతుకుతా అంటే 5 సంవత్సరాల నుంచి డీలర్ వేస్తా ఉన్నాడు భీము. బండాడు కదా వేస్తా ఉండేదే, మేము ఎట్లా తింటామో మేమే కొనేస్తా ఉండే. మేము మాకు షార్టేజ్లు ఎన్ని వస్తాండే, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు, మా బాధలను ఎవరు చూసేవాళ్ళు? ఇట్లా చేసి మమ్మల్ని అనాదానం పుట్టించి మమ్మల్ని అబ్రోకం పుట్టించి మేమంతా ఈదుల్లో పోయి మాట్లాడేవాళ్ళు కాదు. మేము వాళ్ళని శరణం అని వేడుకునే వాళ్ళు కాదు. మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తాం. మా బాధలు చూసి మమ్మల్ని కనుకరించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ వాళ్ళని మరీ మేము కోరుకుంటున్నాము. మీరేం చేస్తారో మీ ఇష్టం. ధన్యవాదాలు. తెలంగాణ జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపాయి. పాలను కల్తీ చేసేవారికి కఠిన చర్యలు, శిక్షలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించిన కల్తీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడడం లేదు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నారు. ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించేవారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు పోసిన పాలు వేరే ఉన్నాయి. కేసు అవుతుంది ముందే అవసరం ఉంటే కేసు ఎక్కడ రాదు. ఒక లోపల పాలకి ఏముంటది, కొంచెం వెన్న నెయ్యి అట్లా వస్తుంది. ఏం లేదు, అట్లా కాదు, మొత్తం బాగా ఎవరు బాగుండేది వెంకటరావుపేట
అది తీసుకుపోయి భగవంతుడు సార్ మొత్తం తీసుకుపోయి అది టచ్కు పంపింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.